హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్ లైక్ భాను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మేము పెనుగంచిప్రోలు వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం, ఎలా వెళ్ళాం ఏంటి అనేది వీడియోలో చూపిస్తా. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ తిరునాళ్ళకి అమ్మవారిని తీసుకొస్తాం జగ్గేపేట నుంచి పల్లకీలో. మనం 2 సంవత్సరాలు ఒకసారి, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది మళ్ళీ. రంగుకి వెళ్ళింది జగ్గేపేట, అక్కడి నుంచి పల్లకీలో వారం రోజులు పెట్టింది. పెన్సిల్ జగ్గేపేట నుంచి పెన్సిల్ రావడానికి వారం. జగ్గేపేటలోనా అక్కడ రంగుకి వెళ్ళింది అమ్మవారు 2 సంవత్సరాలు ఒకసారి రంగుకి. అంటే మళ్ళీ ఫ్రెష్గా రంగులు వేసి తీసుకొస్తాం 2 సంవత్సరాలు ఒకసారి. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. జగ్గేపేటలో ఎక్కడ పెడతారండి? జగ్గేపేట ఒక ఆయన ఉన్నాడులే, అక్కడ నుంచి రంగు వేయించుకొని గ్రాండ్గా పల్లకిలో తీసుకొస్తారు. ఎవ్రీ శివరాత్రికి ముందొచ్చిన పౌర్ణమి ఉండిద్ది కదా, శివరాత్రి కంటే ముందొచ్చే పౌర్ణమి రోజు ఇక్కడ జాతరలాగా అయితే చేస్తారు. ఈ జాతరకి చాలా గ్రాండ్గా అయితే చేస్తారన్నమాట. మనం ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కు తీరితే ఇరుముళ్ళు ఇస్తామని ఇది అదని అనుకుంటారు కదా, ఆ ఇరుముళ్ళు కూడా ఈ పౌర్ణమికే ఇస్తారు. మేము వెళ్ళింది ఆ రోజు సండే. చాలామంది ఇరుముళ్ళు పట్టుకుని నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు అన్నమాట టెంపుల్కి. మనమే మోసేది. ఇక్కడ ఈ అమ్మవారికి కూడా పూజారులు బ్రాహ్మిన్స్ కాదు, ముదిరాజులు. అవదాస పుట్టిల్లు అనిగిల్లపాడు. మనం వెళ్తాం కదా తోటకి, మా ఊరు దగ్గర. నాకైతే అసలు ఈ టెంపుల్ స్టోరీ కానీ అసలు ఇక్కడ ఏంటనేది నాకు అసలు ఏ ఇన్ఫర్మేషనో తెలీదు. మాతో పాటు ఒక అన్నీ వచ్చారు కదా, అన్నీ వాళ్ళది ఊరు ఇదే మాట, అన్నీ స్టోరీ చెప్తున్నారు. అందుకే నేను కొన్ని వాయిసెస్ అలానే వదిలేశాను. ఈ టెంపుల్లో మెయిన్ 2 సార్లు జాతర అయితే చేస్తారు. అది కూడా చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. అవి ఎప్పుడెప్పుడు అంటే ప్రతి సంవత్సరం కంపల్సరీ ఒక జాతర అయితే చేస్తారు. అది శివరాత్రికి ముందు వచ్చిన పౌర్ణమి రోజు అయితే కంపల్సరీ పెద్ద జాతర అయితే చేస్తారు. మనం అమ్మవారికి ఏదైనా మొక్కుకున్నా సరే, ఆ మొక్కు తీరితే కొంతమంది మొక్కులు చెల్లించుకుంటారు కదా, కొంతమంది ఇరుముళ్ళని ఇదేని అదే అని చెప్పి చాలామంది ఆ రోజు ఇరుముళ్ళు ఇవ్వడానికి చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి ఇరుముళ్ళు అనేవి ఇస్తారన్నమాట. అండ్ అలానే 2 సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ ఈ టెంపుల్లో ఉండే విగ్రహాలని జగ్గేపేట పంపించి పెయింట్ అయితే వేపిస్తారన్నమాట. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇలా అయితే చేస్తారు. ఆ పెయింట్ వేయించి మళ్ళీ జగ్గేపేట నుంచి పెనుగంచిప్రోలు వరకు నడుచుకుంటూ పల్లకీలో అయితే ఆ విగ్రహాలను అనేవి తీసుకొని వస్తారన్నమాట. ఆ తీసుకొని వచ్చేటప్పుడు పెద్ద జాతరలాగా జరుపుకుంటూ అయితే తీసుకొస్తారు. ఆ పల్లకిని కూడా ఎవరిని పడితే వాళ్ళని అయితే మోయినవరు అనమాట. ఊర్లో కొన్ని క్యాస్టర్స్ ఉంటే వాళ్ళే మొయ్యాలి అని చెప్పి ఉంటాయి కదా, అలా అయితే చేస్తారు. 2 టైమ్స్ ఈ టెంపుల్లో పెద్ద పెద్ద జాతరలు ఆ టైంలో అయితే జరుగుతాయి అన్నమాట. ఇది వచ్చేసరికి మేము ఫిబ్రవరి 9th అయితే వెళ్ళాము, సండే 2020. విజయవాడ నుంచి ఎవరైనా సరే పెనుగంచిప్రోలు టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు బస్సెస్ అవైలబుల్గా ఉండవు. ఒక సర్టెన్ టైంలో మాత్రమే బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఒక బస్ మనం మిస్ అయ్యాము అంటే నెక్స్ట్ బస్ ఆల్మోస్ట్ 1.5 hour అయితే మనం కంపల్సరీ వెయిట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే మనకి లక్కీగా బస్ గన్ దొరికితే మనం ఇంకెక్కడ ఆగాల్సిన పని లేదు, డైరెక్ట్ టెంపుల్లోనే ఆపుతారన్నమాట. మనం ఇంకా బస్ దిగాక ఇంకా డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవడమే. మనకి అడ్రస్ తెలీదు, అమ్మో ఎలా ఏంటని చెప్పి అంత ఇబ్బంది కూడా ఏం పడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అది డైరెక్ట్ బస్ దొరికినప్పుడు మాత్రమే. ఒకవేళ లేదు అనుకుంటే సగం వరకు ఒకటి వచ్చి మళ్ళీ అక్కడ బస్సెస్ చేంజ్ అవ్వాలి, అది చాలా పెద్ద రిస్క్. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే ఆటోస్, కార్స్, రారీస్ అవన్నీ మాట్లాడుకొని అయితే వెళ్ళొచ్చు. అది మీ వీలు బట్టి, మీరు ఎంతమంది వెళ్తున్నారో దాన్ని బట్టి. కానీ ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేయాలి సింగిల్ పర్సన్స్ అనుకునే వాళ్ళు అయితే మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఈ టెంపుల్లో ఏంటంటే మొక్కులు చెల్లించుకుంటారంటే ఇక్కడ మటన్ అంటే మేకపోతుని వేస్తారు, కోడి మొక్కుకుంటే కోడిని వేస్తారు. ఒకవేళ మనం అవి తెచ్చుకోలేదు, మనకి అవైలబుల్గా లేవు అనుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి టెంపుల్ దగ్గర షాప్స్ అయితే ఇలా బయట ఉంటే ప్రతిదీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే మనం పోతుని కానీ కోడిని కానీ వేసాము అంటే అక్కడే వండుకొని తినేసి వచ్చేసారి, మళ్ళీ తీసుకెళ్ళకూడదు అలా అని చెప్పి అంటారు. అక్కడ మనకి వండుకోవడానికి స్టవ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు ఏమైనా సామాన్లు మర్చిపోయినా బయట షాప్స్లో అవైలబుల్గా ఉంటే మీరు వండుకోవడానికి అక్కడ అన్నీ అద్దెకిస్తారు. మీరు ఒకవేళ ఇంటికి నుంచి తీసుకెళ్తే నో ప్రాబ్లం, ఒకవేళ తీసుకెళ్ళిపోతే అక్కడ అన్నీ మనకి ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫైనల్గా మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మేము
కోరికలు తీరాక కంపల్సరీ మొక్కు కూడా అలానే చెల్లించాలి కాబట్టి మొక్కు చెల్లించేటప్పుడు ఇక్కడ చాలామంది ఏమైనా మొక్కుకుంటారంటే మా కోరిక తీరితే మేకపోతుని వేస్తాం, లేదంటే గుర్రపోతుని వేస్తాం, కోడిని వేస్తాం. అది వాళ్ళు మొక్కుకున్న దాన్ని బట్టి అయితే ఉండిద్ది. అవి వేసేటప్పుడు కంపల్సరీ మనం పొంగల్ అనేది చేయాలి. కొంతమంది పొంగల్ అంటారు, కొంతమంది పరమాన్నం అంటారు. అదైతే ఇక్కడ మనం వండుకోవడానికి ఇక్కడ మీకు స్టార్టింగే ఉండిద్ది అన్నమాట. మనకి గ్యాస్ స్టవ్ అయితే అద్దెకిస్తారు, మీరు అక్కడ అయితే వండుకోవచ్చు అన్నమాట. పొంగల్ అనేది మీరు కంపల్సరీ మొక్కుకుంటేనే ఇలాంటివి వండాలి, ఇలాంటివి చేయాలని చెప్పి రూల్ ఏం లేదు. మీరు మొక్కుకున్నా మొక్కుకోకపోయినా మీకు ఇవ్వాలి అనుకుంటే అక్కడైతే ఇవ్వచ్చు. మనకు అన్ని అద్దెకైతే అవైలబుల్గానే ఉంటాయి అన్నమాట. ఇలాగ కోడి మేకపోతుని వేసేటప్పుడు కంపల్సరీ డప్పులు ఉండాలి అని చెప్పి అక్కడ డప్పులతో అయితే చేపిస్తారన్నమాట. మనం డప్పులు ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అక్కడ టెంపుల్ దగ్గర కూడా ఉంటారు. ఇలాగ టెంపుల్ లోన్ వరకు అయితే అవసరం లేదు. జస్ట్ మనం ఎక్కడైతే పొంగలు ఉన్నామో అక్కడి నుంచి టెంపుల్ ఎంట్రన్స్ వరకే మనల్ని ఎలవ్ అయితే చేస్తారన్నమాట. డప్పులు అది లోనకైతే డప్పులు అదైతే నాట్ ఎలవ్ అన్నమాట. కాబట్టి అంతవరకు ఎంత అమౌంట్ ఏంటనేది వాళ్ళు చెప్తారు. మనం అమౌంట్ ఇచ్చేసి ఇంకా వాళ్ళు బేర్ మాడుకొని వెళ్ళడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి టెంపుల్ ఆపోజిట్లోనే మనకి గొడ్రపోతుని కానీ మేకపోతుని కానీ లేదంటే కోన్లు కానీ ఏదైనా సరే ఇక్కడే నరుకుతారన్నమాట. అంటే అమ్మవారికి ఎదురుగానే పోతులను అనేది వేస్తారన్నమాట. ఇది వేయడానికి కూడా మనకి కంపల్సరీ అక్కడ టికెట్స్ అయితే ఉంటాయి. ఆ టికెట్స్ అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ బోర్డు మీద మీకు ప్రైజెస్ అనేవి పెడతాను, క్లియర్గా ఫోటో కూడా తీసాను, ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. మేము వెళ్ళింది సండే కాబట్టి టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉంది. ఒకవేళ అదే మామూలు డేస్లో అయితే 12-12:30కి అలా అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. సండే కాబట్టి 2 వరకు అయితే టెంపుల్ ఓపెన్లోనే ఉండిద్దంట. మీరు వీడియోస్ తీసుకోవాలన్నా ఫొటోస్ తీసుకోవాలన్నా ఇక్కడతో ఇంకా ఎండ్. ఎందుకంటే లోనకి ఎటువంటి మొబైల్స్ కానీ ఏవైతే అలో చేయరు. మీరు మొబైల్స్ ఏమైనా లాకర్లో పెట్టుకోవాలి అనుకుంటే లాకర్ మనకి పక్కనే మెట్లు ఎక్కే పక్కనే ఉండిద్ది అన్నమాట. మీరు అక్కడ పెట్టుకొని మన దర్శనానికి అనేది వెళ్ళిపోవచ్చు. సండే టైంలో మార్నింగ్ వస్తే మాత్రం అస్సలు టెంపుల్ అనేది అసలు ఖాళీ ఉండదు. ఫెస్టివల్స్ టైంలో కానీ లేదు సమ్మర్ హాలిడేస్ టైంలో కానీ, ఎందుకంటే మొక్కులు చెల్లించుకోవడం చాలామంది వస్తారు కాబట్టి మ్యాక్సిమం ఈ టెంపుల్ ప్రశాంతంగా మీరు దర్శనం చేసుకోవాలి అనుకుంటే మామూలుగా ఈ సాటర్డే లేదు అనుకుంటే మండే ఆ టైంలో వస్తే కొంచెం మనం ఫ్రీగా అనేది దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ ఆపోజిట్లోనే పోతురాజు అనేది ఉంటారన్నమాట. సాటర్డే మండే ఆ టైంలోనే ఎందుకు టెంపుల్ ఫ్రీగా ఉండిద్ది అంటే చాలామంది ఇప్పుడు నాన్ వెజ్ లవ్ మానేస్తున్నారు కాబట్టి టెంపుల్కి వస్తే కంపల్సరీ నాన్ వెజ్ తింటారు కాబట్టి అందుకే ఆ టైంలో అయితే రండి. అండ్ ఇంకా ఫైనల్గా మనం టెంపుల్లోకి వెళ్తే ఫస్ట్ వినాయకుడు అయితే ఉంటారు. వినాయకుడిని దర్శనం చేసుకుంటే అక్కడ పంతులు ఉంటారు, బొట్టు పెడతారు. ఇంకా డైరెక్ట్ మన లోనకి వెళ్ళిపోవడమే. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో మనకు హోమం చేసే ప్లేస్ ఉండిద్ది. అండ్ అలానే గజస్తంభం దగ్గర ఒక చెట్టు అయితే ఉండిద్ది. అక్కడ దీపారాజన మీరు ఒకళ్ళు చేయాలి అనుకుంటే అక్కడే దీపారాజన అనేది చేయాలన్నమాట. మీరు దీపారాజన తీసుకెళ్తే ఓకే, ఒకళ్ళు తీసుకెళ్ళకపోతే అక్కడ మనకి ఆవు నెయ్యి దీపారాజన అని చెప్పి అమ్ముతారు. మీరు అదైనా సరే కొనుక్కొని అయితే వెలిగించవచ్చు. మనకి లోన ఫ్రీ దర్శనం ఉండిద్ది. 50 రూపీస్ టికెట్, 20 రూపీస్ టికెట్, 100 రూపీస్ టికెట్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. మేము వెళ్ళింది సండే, మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1:30 అలా అయితే టైం అయిపోయింది కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. డైరెక్ట్ మేము 50 రూపీస్ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఎటువంటి టికెట్ ఏమీ లేకుండానే దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా ప్రజెంట్గా అయితే అయిపోయింది. మనకి లాన్ వచ్చేసరికి 3 విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట. అంటే వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్ అలా 3 విగ్రహాలు అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య వదిన అయితే ఉంటారు. తర్వాత వచ్చేసరికి కళ్యాణం ఉత్సవాలు విగ్రహాలు అని చెప్పి ఉంటాయి. తర్వాత వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి మెయిన్ విగ్రహం అన్నమాట. ఎవరైనా ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా, 3 ఒకేలాగా ఉన్నాయని చెప్పి, అందుకే ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఈమెని శ్రీ తిరుపతమ్మ తల్లి అని చెప్పి పిలుస్తాడు అన్నమాట. ఈమె పెళ్లి చేసుకొని ఇక్కడికైతే వస్తుంది. ఇక్కడికి ఈమె వచ్చాక పంటలు పండడం, వర్షాలు బాగా కురవడం ఇలా అయితే జరిగిద్ది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఈమె వల్లే కలిసి వచ్చిందని చెప్పి అంటారన్నమాట. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పంటలన్నీ ఎండిపోవడం, అంతా వర్షాలు పడకపోవడం అలా అయితే జరిగేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన గేదెలు ఆవుల్ని కాసుకోవడానికి కొంచెం దూరంగా, అంటే ఈమెను ఇంట్లో వదిలేసి ఆయన గేదెలు ఆవుల్ని కాసుకోవడానికి అయితే వెళ్తారన్నమాట. వెళ్ళిన టైంలో వాళ్ళ అత్త ఆడబోడ్చు ఈమెకి టార్చర్ చూపించేవాళ్ళమాట. ఫుడ్ అది పెట్టక గొడవలు చేసి ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అలా అయితే చేసేవాళ్ళు. అది చేయడం వల్ల ఇంకేంటంటే ఒక హెల్త్ ఇష్యూ అయితే, ఒక జబ్బు అయితే వస్తుంది. ఆ జబ్బు రావడం వల్ల ఆమెను ఏంటంటే ఇంట్లోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు అప్పుడు ఇంటి దగ్గర ఆవుల్ని గేదెలు ఉండేవి కదా కొన్ని, ఆ ప్లేస్లోని ఈమెను కూడా అక్కడే ఉంచేదన్నమాట. వాళ్ళ అత్త వాళ్ళు ఇంట్లోకి అయితే రానిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు అక్కడ ఒక ఆమె వచ్చి నీకేమీ కాదు మేము ఉన్నాము ఇది అదే అని చెప్పి ధైర్యం అయితే చెప్పేదన్నమాట. వాళ్ళ ఆయన ఆవులు గేదెలను కాసుకోవడానికి వెళ్ళాడు కదా, ఒకరోజు సడన్గా ఒక పెద్ద పులి వచ్చి ఆయన్ని చంపుకొని తింటుంది. ఆ విషయం ఈమెకి తెలిసి
ఇది ఇలా కాదు అని చెప్పి నేను ఇలా దేవతను అవుతాను అని చెప్పి ఆయన చెప్పులు తల మీద పెట్టుకొని ఈమె అగ్నిలో అయితే దూకి చనిపోయిద్ది మాట. వీళ్ళు మామూలు మనుషులే కాకపోతే దేవతల్లాగా అయ్యి మన కోరికలను తీరుస్తామని చెప్పి ఆ రోజు అని చెప్పింది కాబట్టి అదే ప్లేస్లో ఆమెకి గుడి కట్టి పూజలు చేసి అక్కడ ఉండే వాళ్ళందరి కోరికలను అయితే తీరుస్తుంది. నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది. ఇందులో నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సారీ. నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే చెప్పాను కదా ఇందాకలో, ఇక్కడ ఏంటంటే మనం పరమాన్నం వండుకోవాలి అనుకుంటే ఇక్కడైతే వండుకోవచ్చు. మనకి ఇక్కడ మీకు గ్యాస్ స్టవ్ కావాలంటే గ్యాస్ స్టవ్ అద్దెకిస్తారు, లేదు ఇలా కలర్ పొయ్యి మీద వండుకోవాలంటే వండుకోవచ్చు. మీరు తక్కువ క్వాంటిటీ అనుకుంటే ఒకళ్ళు చికెనే అనుకోండి, ఓన్లీ చికెనే మటనే వండించట్లేదు అనుకుంటే మీరు చికెన్ అయితే ఇక్కడైతే మనం వండేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి కూర్చోవడానికి అండ్ అలానే కింద వేసుకోవడానికి అక్కడ పట్టాలు అవి కూడా అవైలబుల్గానే ఉంటాయి. అన్ని ప్రతిదీ రెంట్కి అయితే ఇస్తారన్నమాట. ఒకళ్ళు లేదు మేము కొంచెం ఫంక్షన్ చేసుకోవాలనుకుంటున్నాము, కొంచెం మేకపోతున్నా అవన్నీ వేసుకొని అందరినీ పిలుచుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే టెంపుల్ బయట మనం వచ్చేస్తే సరౌండింగ్స్ మొత్తం మనకి పొలాలే ఉంటాయన్నమాట. ఆ పొలాల్లో మనకి రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒక చిన్న గది అండ్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బయట ఏంటంటే ఇలాగ మీకు ఇప్పుడు చూపిస్తాను, అక్కడైతే మీరు భోజనాలు పెట్టుకొని అక్కడైతే వండుకోవచ్చు. మొత్తం మామిడి తోటలే, ఆ మామిడి తోటలే మనకి అద్దెకి అనేది ఇస్తారన్నమాట. నేను ఏ టెంపుల్లోని చూడలేదు, ఈ టెంపుల్లో చూసినట్టు. ఏంటంటే అది చూపుతాను. టెంపుల్ దగ్గరే మనకి మున్నేరు నది అయితే ఉండిద్ది. మొన్న రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, ఈ మున్నేరు నదే పొంగి విజయవాడకి వరదలు వచ్చినాయని చెప్పి అంటారు. అప్పుడు చాలా వరదలు అయితే వచ్చినాయి. వరదలు ఆగిపోవాలి అని చెప్పి అప్పుడు ఈ మున్నేరులో కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని చీర జాకెట్ పసుపు కుంకుమ అయితే వరదల్లో వదిలితే తర్వాత వరదలు తగ్గినాయి అని కూడా అంటారు. కానీ ఇక్కడ మనం పొంగల్ పరమాన్నం వండేటప్పుడు ఈ మున్నేరు నీళ్ళు పడితేనే ఆ వండిన పరమాన్నంలో కానీ మున్నేరు నీళ్ళు పడితేనే అవి పొంగుతాయి అని చెప్పి అప్పట్లో అయితే అనేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు కూడా కంపల్సరీ అక్కడ మనకి బోర్డింగ్ కానీ పంప్స్ కానీ అవి కూడా ఉంటాయి. ఈ మున్నేరు నీళ్ళతోనే వండుతారు. ఆ మున్నేరు నది దాటగానే లెఫ్ట్ సైడ్కి మనకి ఇక్కడ వరుసగా మామిడికాయ తోటలు అయితే ఉంటాయి. ఎవరి తోట అయితే వాళ్ళు దానికి నేమ్స్ అయితే పెట్టేసుకుంటారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఏమైనా సరే ఇక్కడ అయితే చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. ఒక రూము, ఒక ఫ్యాను అండ్ ఒక వాష్రూమ్ అయితే ఇస్తారు. బయట ఏంటంటే భోజనాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఏదైనా చిన్న మెచ్యూరి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం చూడడం మెచ్యూరి ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ అలా అయితే సింపుల్గా అయితే చేసేసుకుంటున్నారు. కానీ ఇక్కడ చాలా క్యాష్ చేసుకోవచ్చు. పర్ హెడ్ వచ్చేసరికి 100 రూపీస్ అయితే తీసుకుంటారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా ఏ టెంపుల్లోని చూడలేదు, ఇక్కడైతే చూశానని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఎన్ని మందు సీసాలు ఉన్నాయంటే అన్ని మందు సీసాలు ఉన్నాయన్నమాట. ఈ మామిడి చెట్టు కింద ఇలా కుర్చీలు వేసుకొని కూర్చోవాలంటే ఒక్కొక్కరికి 100 రూపీస్ అయితే ఇవ్వాలి. ఇంకా వాళ్ళు బార్గెన్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఉండిద్ది అన్నమాట. ఇంతకీ మేము భోజనాలకి ఎందుకు వచ్చామంటే మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు పుట్టెంటుకలు తీశారన్నమాట. ఇక్కడైతే భోజనాలు అయితే పెట్టారు, మేము అందుకే వచ్చామన్నమాట. అంటే ఓన్లీ భోజనాలకేనే కాదు 2 పనులు అవుతాయి కదా, అమ్మవారిని దర్శించుకున్నట్టు అలానే ఫంక్షన్కి అటెండ్ అయినట్టు ఉండిద్ది అని చెప్పి 2 పనులు చూసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ మనకి కుకింగ్ చేయడానికి మా కుకింగ్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే మళ్ళీ అన్ని క్లీన్ చేశారు, అన్నీ ఉంటాయి. అది కూడా మనం అన్నీ మాట్లాడుకోవాలన్నమాట. ఒకవేళ మనం వచ్చేసరికి రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి అనుకుంటే మనం ఇది నాకు తెలిసి 2 డేస్ 4 డేస్ ముందే బుక్ చేసుకోవాలి, ఒకవేళ సీజన్ టైం అయితే. ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనం వచ్చాము అనుకుంటే రూమ్స్ అయితే దొరకడం చాలా కష్టం. ఇలా మామిడి చెట్టు కింద కొన్ని కుర్చీలు అండ్ అలానే వండుకోవడానికి ఒక స్టవ్ అయితే ఇస్తారు. దానికి కూడా పర్ హెడ్ వచ్చేసరికి 200 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇంకేదైనా మనం బార్గెనింగ్ చేసి మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉండిద్ది. కానీ ఇక్కడ పార్టీలు మాత్రం అసలు మామిడి చెట్టు కింద ఎంతమంది చేసుకుంటున్నారో, మొత్తం మందు సీసాలు నేను ఎక్కడా చూడలేదు. ఈ వీడియోలో నాకు తెలిసింది, నేను తెలుసుకుంది, నేను చూసింది మాత్రమే నేను మీ అందరికీ చెప్పాను, చూపించాను. ఇందులో నేనేమైనా మిస్టేక్స్ చెప్పినా లేదు, మీకు ఇంకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.